తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఆదర్శ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ హీరో నితిన్ నటించిన హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. గతేడాది విడుదలైన ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా భారీగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ మరింత పెరిగింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఆదర్శ శర్మకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే తాజాగా ఆదర్శ శర్మ తనకు ఒక అరుదైన వ్యాధి ఉందని తెలిపింది. దీనివల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేరళ స్టోరీ సినిమాలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత బస్తర్ చిత్రంలో నటించినప్పుడు బరువు పెరగాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండడానికి రోజు 10 నుంచి 12 అరటి పండ్లు తినేదాన్ని. అలాగే గింజలు, డ్రై ఫ్రూట్స్ ఉన్న లడ్డూలు నాతో పాటు షూటింగ్ కి తీసుకువెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు 2 లడ్డూలు తినేదాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు రావడంతో ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీనివల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అని ఆదర్శ శర్మ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.